అది అన్ని అపోహాలు. ఎప్పుడైనా గడి గుడి గతంలో కలిసి రేవంత్ రెడ్డి సార్ని గెలిపించి ముఖ్యమంత్రిగా చేసిన ఘనత రెండు కుటుంబాలకు ఉన్నాయి. కావున రెండు కుటుంబాలు మళ్ళీ కలిసిమెలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. నిర్ణయం ఆల్రెడీ ఉంది, కానీ మీరు అడుగుతుండ్రు కాబట్టి చెప్తున్నా. ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా 12కు 12 వార్డు కౌన్సిలర్లు మేమే కొడంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ చైర్మన్గా ఉంటారు. దాన్ని ఎలక్షన్ తర్వాత నందారం ప్రశాంత్ గారే దాదాపు అందరం కూడా అన్ని ఇద్దరు వర్గాలు కూడా కలిసిమెలిసి పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నాము. కావున చేసి ప్రజలు కూడా ముఖ్యమంత్రి గారు 350 కోట్లకు కొడంగల్ మున్సిపాలిటీకి నిధులు ఇవ్వడం జరిగింది. అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. కావున దయచేసి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించి ఇక్కడ పెద్ద మెజారిటీతో మనం అందరినీ గెలిపించుకొని క్లీన్ వాష్గా టీఆర్ఎస్ బీజేపీ మజ్లిస్ ఏ అడ్రస్ మనకు కనబడకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రయత్నం చేయాలంటే మన ధర్మం. మనకి ఎవరు అభివృద్ధి చేస్తుండ్రో ఆ పార్టీకి మనం పట్టం కట్టాలి. మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇంకా అందరు ఇక్కడ జగప్ప గారు కూడా కానీ, మన ప్రశాంత్ కానీ, ఇంకా అందరు నాయకులు కానీ, నేను కానీ అందరం కూడా సార్తో డైరెక్ట్ సంబంధాలు ఉన్న నాయకులమే. ఇంకో 10 రూపాయలు ఎక్కువ తీసుకొచ్చే ధైర్యం మాకుంది. ఈ కొడంగల్ మున్సిపాలిటీని అభివృద్ధి బాట తీసుకుపోయే ధైర్యం మాకున్నది. కావున మీ ఆశీర్వాదం మాకు కావాలి. ప్రజల దగ్గర పోతాం, వాళ్ళ ఆశీర్వాదం అడుగుతాం. తప్పకుండా వాళ్ళని అడుక్కొని ఓట్లు వేసుకొని మేము ఇచ్చేస్తాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకటే ఏదో మేము చాలా ఇంకా మలుపుతామని అనుకుంటున్నారు. గతంలోనే మీ పని అయిపోయింది, మళ్ళీ మీరు చేసే పరిస్థితులు లేరు. కావున ఏదో మీ ఉనికి కోసమే మీరు పోరాటం చేస్తున్నారు. మాకేం అభ్యంతరం లేదు, ప్రజాస్వామ్యం. మీరు ఉంటే మాకేం ఇబ్బంది లేదు, కానీ మీ ఉనికి కోసం మీరు కొట్లాడండి. కానీ ఏదో మేము చేస్తామంటే అది తప్పు. ప్రజాస్వామ్యబద్ధంగానే ఎలక్షన్లను కొట్లాడుకుందాం. ఒకవేళ మీరు తప్పుడు దారి పోయి ఎక్కడైనా ఇబ్బంది పెడితే దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీ తాట తీయడానికి రెడీగా ఉంటారు. అది ఒక మాట మంచిగా యాదవుతుంది. కావున దయచేసి ఈ ఎలక్షన్ సహజంగా శాంతియుతంగా ఇక్కడ ఎలక్షన్ జరిగిన తర్వాత కాంగ్రెస్ చైర్మన్గా కూడా ముఖ్యమంత్రి గారు తిరుపతి రెడ్డి అన్న గారు ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఫైనల్ ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కావున దయచేసి ప్రయత్నిస్తున్న కూడా మాకు సహకరించాలి. మీ సహకారం కూడా చాలా పెద్దది అవసరం. ఎప్పుడైనా కూడా ప్రెస్ లేనిది నాయకులు లేడు, నాయకులు లేనిది ప్రెస్ కూడా లేదు. కావున మీ ఆశీర్వాదం